సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పట్నం వాసులంతా కూడా పల్లెబాట పట్టారు. ఎందుకంటే సంక్రాంతి పండుగను పల్లెల్లో అత్యంత వైభవంగా జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాము. వచ్చేటటువంటి అన్ని పండగల్లో కూడా ఇది చాలా పెద్ద పండుగ. 3 రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగను కన్నుల పండుగగా పిల్లా పెద్దలతో అందరూ కూడా సరదాగా జరుపుకునే పండుగ కాబట్టి అందరూ కూడా తమ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి పల్లెల్లో చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వచ్చేటటువంటి ప్రయాణికుల రద్దీ అయితే బాగా పెరిగింది. టోల్ గేట్స్ వద్ద చాలా హెవీ వెహికల్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇటు చౌటుప్పల్ టోల్ గేట్ వద్ద చూసుకున్నట్లయితే నిమిషానికి దాదాపు 47 వాహనాలు అక్కడ టోల్ గేట్‌ని పాస్ అయ్యి ఇటు విజయవాడ వైపు వస్తూ ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా ఒక 1,50,000 వెహికల్స్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఇటు శని, ఆదివారాలలో వచ్చిన పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బుధ, గురు, శుక్రవారాలలో 3 రోజులు పండగున్న నేపథ్యంలో ఎక్కువ మంది కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇటు విజయవాడ వచ్చేటువంటి వాహనాల సంఖ్య అయితే విపరీతంగా పెరిగిపోయింది. టోల్ గేట్స్ వద్ద అయితే విపరీతమైన రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. ఆ టోల్ గేట్ ప్రతి టోల్ గేట్ ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే టోల్ గేట్స్ ప్రతి టోల్ గేట్ వద్ద కూడా వందల సంఖ్యలో వాహనాల క్యూ అనేది మనకి కనిపిస్తా ఉంది. టోల్ గేట్స్‌ని పాస్ అయ్యి ముందుకు రావడానికి దాదాపు గూడా అరగంట, గంట సమయం గూడా పడుతున్న పరిస్థితి మనకి చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కువ మంది గూడా ఇటు కోనసీమ జిల్లాలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలలో ఈ పండుగను చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి, హైదరాబాద్ మొత్తం గూడా సగం ఖాళీ అయిపోయిన పరిస్థితి. అందరూ హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇక్కడ మన ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఉద్యోగ నిమిత్తం గాని, వివిధ జాబుల నిమిత్తం సాఫ్ట్‌వేర్ జాబులు అయి చేసుకోవడానికి ఎక్కువగా కూడా హైదరాబాద్ వస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ పండుగను తమ సొంత గ్రామాలలో, సొంత ఊళ్ళలో చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో తమ సొంత వాహనాలలో బయలుదేరిన నేపథ్యంలో. ఎందుకంటే ఇటు ట్రైన్స్ అప్పటికప్పుడు రిజర్వేషన్స్ దొరకవు. ఫుల్ అయిపోయి ఉంటాయి. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలా ఎక్కువగా 4,000, 5,000 ఒక్కొక్క టికెట్ కూడా అలా అమ్ముతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అంతంతా పెట్టి మనం ప్రయాణం చేయలేని వాళ్ళంతా కూడా సొంత వాహనాల్లోనే ఎక్కువగా సొంత గ్రామాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకైతే వస్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపు 1,50,000 పైగా వాహనాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చినట్టు అధికారికంగా కూడా లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఆ టోల్ గేట్స్ వద్ద నిమిషానికి 47, 50 వెహికల్స్ టోల్ గేట్ నుంచి పాస్ అయ్యి ముందుకు వస్తూ ఉన్నాయి అనంటే చూడొచ్చు అక్కడ ఎంత రద్దీ కొనసాగుతుందని. ఈరోజు, రేపు కూడా కాస్త ఇదే రద్దీ అయితే కొనసాగొచ్చు. శనివారం, ఆదివారంలో అయితే ఈ రద్దీ మరింత ఎక్కువగా అయితే మనకు కనిపించింది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.